చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషి ఎదుగుదలకి తల్లిదండ్రుల దీవెనలు కూడా అంతే ముఖ్యం. వేర్లు లేనిదే వృక్షానికి ఉనికి లేదు. కన్నవారు లేనిదే ఈ జగత్తుకి నీకు గుర్తింపు లేదు. ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన నీకు నడక నేర్పింది, నేలను ప్రాణం పోసింది తల్లిదండ్రులనే. ఎప్పటికీ మరొక ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. పిల్లలు మీకు నచ్చినట్లు నడవలేదను, క్రమశిక్షణలో రాలేదను, తప్పులు చేస్తున్నారను కోపంలో వాళ్ళపై ద్వేషాన్ని విషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు అప్పుడు వాళ్ళపై కోపం వల్ల ఎక్కడ లేని శాపాలు పెడుతూ ఉంటారు, ఎక్కడ లేని మాటలు దీవెనలుగా ఇస్తూ ఉంటారు. వాళ్ళ బాధపడితే అప్పుడు ఆ బాధ కారణం ఎవరు? తల్లిదండ్రులే. అది మీకు తెలుసా? ఒరే నువ్వు బాగుపడవరా, నువ్వు బాగుపడ. తల్లిదండ్రులు నిరంతరం ఒక మంచి టైం, ఒక చెడ్డ టైం ఉంటుంది. కొన్నిసార్లు దేవతలు తిరిగే టైం ఉంటుంది. అలాంటి టైంలో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల కోసం చెడుగా మాట్లాడితే ఆ మాటలు ఫలిస్తాయి కదా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ముండా అని తిడుతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీ కూతురు వితంతు అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అప్పుడు కష్టం వచ్చింది అనుకోండి, మీరు కూడా కేర్ తీసుకోరు. దీని లైఫ్ ఎంతేలే అని హీనంగా చూస్తారు. ఒక అత్త ఉంటుంది, కోడలకి నీ తాడు తెగిపోను, లేకపోతే నీవు అదైపో ఇదైపో అని తిడుతుంది. నీ కోడలకు నువ్వు అడి తిట్టట్లే, నీ కొడుకుని శాపాలు పెడుతున్నావు.